హాయ్ అందరికీ, మా ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మీ స్కిన్ టైప్ ఎలా తెలుసుకోవాలో మరియు మీకు సరైన స్కిన్ కేర్ రొటీన్ ఎలా ప్లాన్ చేసుకోవాలో, మీరు బిగినర్ అయినా లేదా మీ స్కిన్ కేర్ని ఇంకా బెటర్ చేయాలనుకుంటున్నా ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇంకేం ఆలస్యం, వీడియో మొదలు పెట్టేద్దాం. స్కిన్ టైప్ ఎందుకు ముఖ్యం? మీ స్కిన్ టైప్ తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం? ఎందుకంటే మీ స్కిన్ టైప్ మీదే అన్నీ ఆధారపడి ఉంటాయి. మీరు ఏ ప్రోడక్ట్స్ వాడాలో, మీ స్కిన్ ఎలా రియాక్ట్ అవుతుందో, కానీ మీ మేకప్ ఎలా సెట్ అవుతుందో కూడా. సరైన ప్రోడక్ట్స్ వాడకపోతే స్కిన్ డ్రైనెస్, బ్రేక్అవుట్స్ లేదా ఇంకెన్నో ఇష్యూస్ వస్తాయి. కాబట్టి మీ స్కిన్ టైప్ అర్థం చేసుకోవడం మీ స్కిన్ కేర్కు బేసిక్ స్టెప్. స్కిన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు మంచి స్కిన్ కేర్కు ఫౌండేషన్. మీ స్కిన్ టైప్ ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు మీ స్కిన్ టైప్ ఎలా తెలుసుకోవాలో చూద్దాం. జనరల్గా స్కిన్ 4 టైప్స్ ఉంటాయి: ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, నార్మల్ స్కిన్. ఇందులో మీ స్కిన్ ఏదో మరి చూసేద్దామా? ముఖం పైన ఉన్న మేకప్ లేకుండా స్కిన్ని సరిగ్గా క్లీన్ చేయండి. 30 మినిట్స్ పాటు ఏమీ అప్లై చేయకుండా వదిలేయండి. తర్వాత మీ ఫోర్ హెడ్, నోస్, చిన్ మరియు సైడ్ చీక్స్ భాగాల మీద టిష్యూ పేపర్తో రబ్ చేయండి. టిష్యూ పేపర్ మీద ఆయిల్ ఉంటే మీ స్కిన్ టైప్ ఆయిలీ. స్కిన్ టైట్గా అనిపిస్తే అది డ్రై స్కిన్. కొన్ని చోట్ల మాత్రమే ఆయిల్ ఉంటే అది కాంబినేషన్ స్కిన్. మరియు మీ స్కిన్ బ్యాలెన్స్గా అనిపిస్తే అది నార్మల్ స్కిన్. ప్రతి స్కిన్ టైప్ కోసం బెస్ట్ స్కిన్ కేర్ రొటీన్. ఇప్పుడు మనం స్కిన్ టైప్ మీద ఆధారపడి బెస్ట్ స్కిన్ కేర్ రొటీన్స్ని గురించి మాట్లాడేద్దాం. ఆయిలీ స్కిన్ కోసం జెంటిల్ క్లెన్జర్ వాడండి. అయితే ఇది స్కిన్ నుండి అన్ని న్యాచురల్ ఆయిల్స్ తీసేయకుండా ఉండాలి. సాల్సిలిక్ యాసిడ్ లేదా టీ ట్రీ ఆయిల్ ఉన్న ప్రోడక్ట్స్ ట్రై చేయండి. నాన్ క్యామోడెజినిక్ మాయిశ్చరైజర్లు మరియు జెల్ బేస్డ్ సన్ స్క్రీన్ని వాడండి. తర్వాత డ్రై స్కిన్. దీనికి మీరు క్రీమ్ బేస్డ్ క్లెన్జర్ వాడండి. హైలూరానిక్ యాసిడ్ మరియు సిరామైడ్స్ ఉన్న మాయిశ్చరైజర్ను ఉపయోగించండి మరియు హైడ్రేటింగ్ సన్ స్క్రీన్ని ఎంచుకోండి. కాంబినేషన్ స్కిన్ కోసం, టీ జోన్ కోసం ఆయిల్ కంట్రోల్ ప్రోడక్ట్స్ వాడండి. మిగతా ఏరియా కోసం హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ని అప్లై చేయండి. నార్మల్ స్కిన్ కోసం మైల్డ్ క్లెన్జర్, నార్మల్ మాయిశ్చరైజర్ మరియు SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్ స్క్రీన్ని వాడండి. అయితే మన స్కిన్ టైప్స్ అండ్ వాటిని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అవాయిడ్ చేయాల్సిన కొన్ని మిస్టేక్స్ని చూద్దాం. ఒకేసారి అన్ని ప్రోడక్ట్స్ ఉపయోగించడం మానేయండి. మీ స్కిన్ టైప్కు సరిపడని డై అంటే DIY హోమ్ రెమెడీస్ ట్రై చేయడం నుండి దూరంగా ఉండండి. వారానికి 2 సార్లు మాత్రమే స్క్రబ్ చేయడం ప్రాధాన్యం ఇవ్వండి. స్కిన్ కేర్ రొటీన్ని బిగిన్ చేశాను. నాదైతే కాంబినేషన్ స్కిన్, దానికి తగ్గ స్కిన్ కేర్ రొటీన్ అయితే ఫాలో అవుతున్నాను. ఫస్ట్ అయితే కాటన్ ప్యాడ్ తీసుకొని కోల్డ్ వాటర్తో ఫస్ట్ ఫేస్ క్లీన్ చేసుకుంటున్నాను. ఫేస్ మొత్తం బాగా క్లీన్ చేసుకుంటాను, ఎలాంటి డర్ట్ లేకుండా. ఐలైనర్, కాజల్ ఇవన్నీ ఉంటాయి కదా ఐస్ దగ్గర, మేకప్ ఇవేం ఉండకుండా మొత్తం క్లీన్ చేసుకుంటాను. తర్వాత ఫస్ట్ అయితే నేను క్లెన్జర్ని తీసుకున్నాను. క్లెన్జర్ కొంచెం హెల్దీ అమౌంట్ తీసుకొని ఫేస్ మీద వేసి
రబ్ చేస్తాను అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టు నాకు ఎక్కడైతే పింపుల్స్ ఏ ఏరియాలో అయితే వస్తాయో అక్కడ ఎక్కువసేపు రబ్ చేస్తాను. మిగతా ఏరియా అంతా లైట్గా చేస్తాను. నాకెప్పుడు చీక్స్ మీద, ఫోర్ హెడ్ మీద వస్తాయి. చెప్పాను కదా, టీ షేప్లో. నేనైతే మొత్తం ఫేస్ మొత్తం క్లెన్స్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఇంకో కాటన్ ప్యాడ్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా క్లీన్ ఉంది కదా. ఒక 1 minute అయిన తర్వాత నేను నియాసినమైడ్ సిరం పూస్తాను అన్నమాట. అది నేను కొంచెం అంటే 3 drops వేసుకొని ఫేస్ మీద ట్యాప్ చేస్తాను లైట్గా. ఈ మధ్య ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఏది చూపిస్తే అది, లేకపోతే ఏ యాడ్స్ వస్తే అది, ఏది తక్కువకి వస్తే అది, అలా ఏది పడితే అది కరెక్ట్ గైడెన్స్ లేకుండా వాడుతూ ఉంటారు. బట్ వీళ్ళు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఒక్కోసారి అయితే స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది, చాలా అవుతుంది. ఇదొక్క నేను వీడియోలో చెప్పినట్టు మన స్కిన్ టైప్ని బేస్ చేసుకొని మన స్కిన్ కేర్ రొటీన్ని కనుక ఫాలో అయితే రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి. ఎందుకంటే నేను పర్సనల్గా ఇవన్నీ నేను ఫాలో అయ్యాను అన్నమాట. సో నేనైతే నియాసినమైడ్ సిరం అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1 minute తర్వాత నేను మాయిశ్చరైజర్ని అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇది వాటర్ బేస్. సో కొంచెం తీసుకొని నేను అప్లై చేసుకుంటాను. నేను ఇప్పుడు యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ ఏవి అంటే ఫేస్ మీద ఎలాంటి కాస్ట్ని ఎలాంటివి ఉండనివ్వవు. ఎందుకంటే కొన్ని సన్ స్క్రీన్స్ యూజ్ చేశాను, అవి లైక్ వైట్ కాస్ట్ని అలాగే ఉంచుతాయి ఫేస్ మీద. ఇవైతే ఎలాంటివి ఏమి ఉండవు. సో నేను వాటర్ బేస్ వాడుతున్నాను. లాస్ట్లో సన్ స్క్రీన్ అయితే అప్లై చేస్తున్నాను. ఇది కూడా వాటర్ బేస్డే, వైట్ కాస్ట్ అలాంటిది ఉండదు. సో పూసినట్టు కూడా అనిపించదు. ఇది కూడా పూసేసుకుంటున్నాను.
ఫైనల్గా అయితే నేను లిప్ బామ్ని అప్లై చేసుకొని ఇంకా నిద్రపోవడానికి వెళ్దాను. ఇన్ని కేర్ చేసినప్పుడు మరి లిప్స్ కూడా గుడ్ చేయాలి కదా, సో లిప్ బామ్ అప్లై చేశాను. సో ఇదైతే ఫ్రెండ్స్ నేను ఏది కన్వే చేయాలనుకుంటున్నానో అదైతే వీడియో మొత్తం చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను, మీ స్కిన్ టైప్ని బేస్ చేసుకొని మీ స్కిన్ కేర్ రొటీన్ని చూస్ చేసుకోండి. సో దట్ అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మీకు రావు. ప్రాసెస్ స్లోగా ఉన్న రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు మీ స్కిన్ టైప్ ఎలా గుర్తించాలో మరియు మీకు సరైన స్కిన్ కేర్ రొటీన్ ఎలాగో క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.